ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులకు అక్కడి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసి కేసీఆర్ను ముచ్చటగా 3వ సారి సీఎం చేసుకుందామని వద్దిరాజు పిలుపునిచ్చారు. అట్లా కాకుండా డిజిటలైజేషన్, పార్లమెంట్లో డిజిటలైజేషన్, అసెంబ్లీలో డిజిటలైజేషన్, మొత్తం ఎక్కడికక్కడ అందరూ డిజిటలైజేషన్ అవుతున్న తరుణంలో మన మెంబర్షిప్ కూడా డిజిటలైజేషన్ చేయాలని తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. ఈసారి రాబోయే ఎలక్షన్ 28లో రావచ్చు, 29లో రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే 10 నియోజకవర్గాలకు 10 సీట్లు గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 5 కానీ, కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి 5 కానీ, మొత్తం అందరం ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు, సిన్సియర్గా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కలిసిమెలిసి ప్రయాణం చేసి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులకు దిమ్మ తిరిగే షాక్ నెక్స్ట్ ఎలక్షన్ ఇవ్వబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో మిస్ అయ్యాము అనే ఫీలింగ్ రైతుల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, ఎక్కడికక్కడ ప్రతి పౌరుల్లో కూడా తీవ్రంగా నిరసన జ్వాల తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించాలనే దిశగా రైతుల దగ్గర నుంచి మొదలుకొని ఉద్యోగస్తులు, విద్యావంతులు, మేధావులు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది. కేసీఆర్ గారిని ఖచ్చితంగా 3వ సారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడమే, తీసుకురావడం, అధికారులు తీసుకొచ్చి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే మన పార్టీ ధ్యేయంగా పనిచేస్తూ